నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ ఢిల్లీలో ఎపెక్స్ కౌన్సిల్ భేటీ జరగబోతోంది సార్. ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కాబోతూ ఉన్నారు. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది సార్. ఈ ఎపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో బనకచర్ల అంశాన్ని పెట్టవద్దు, అనుమతులు లేని ప్రాజెక్టుపై చర్చ అనవసరం అనేది తెలంగాణ ప్రభుత్వ వాదన. సో ఈ భేటీకి సంబంధించి మీ కామెంట్స్. బనకచర్ల మా విషయంలో స్పష్టంగా తెలంగాణ చెప్పి దాని మీద చర్చ అవసరం లేదని, ఓన్లీ బనకచర్ల గురించే చర్చించాల్సి వస్తే అసలు సమావేశం అవసరం లేదని బాయ్కాట్ చేస్తాం. సో సమావేశము ఓవరాల్గా రెండు రాష్ట్రాల నీటి వనరుల పంపిణీ బ్రాడ్గా బనకచర్లన, పాలమూరు రంగారెడ్డి, దిండియా, సో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మీకు రకరకాల నీటి వివాదాలన్నింటినీ కలిపి చర్చించడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయితే అటెండ్ అవుతాం. కానీ ఓన్లీ బనకచర్ల అయితే చర్చించేది ఏముంది అన్నది తెలంగాణ ప్రభుత్వ వైఖరి. ఎందుకంటే తెలంగాణ అనుమానం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది కనుక, మోడీ సర్కార్లో చంద్రబాబు నాయుడుకు పలుకుబడి ఉంది కనుక ఏకపక్షంగా ఏమైనా కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల వైపు మొగ్గు చూపుతుందా అని అనుమానం. సో బనకచర్ల పైన తెలంగాణ చర్చ ఎందుకు వద్దంటోందంటే చర్చ ఎప్పుడు పెట్టాలి, అసలు ఏ అనుమతులు లేవు, తాజాగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వేసిన నిపుణుల బృందమే అనుమతిని తిరస్కరించింది. అందువల్ల పర్యావరణ అనుమతి లేదు, సిడబ్ల్యూసి అనుమతి లేదు. ఏ అనుమతులు లేనప్పుడు చర్చ ఎక్కడిది అనేది క్వశ్చన్. మొదలు అసలు స్టాట్యుటరీ అనుమతులే లేనప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి చర్చ వల్ల ఉపయోగం ఏంటి? ఆ స్టేజ్ ఇంకా రాలేదు కదా అని. రెండవది, తెలంగాణ అభ్యంతరాలు అడ్రస్ కాలేదు. తెలంగాణ అభ్యంతరాలు ఏంటంటే అసలు నీటి వనరుల లభ్యత ఎంత గోదావరిలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది చంద్రబాబు నాయుడు పదే అనేది గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి, రెండు రాష్ట్రాలు వాడుకుందాం, దీంట్లో అభ్యంతరం ఏంటి అనేది చంద్రబాబు నాయుడు వాదన, ఆంధ్రప్రదేశ్ వాదన. దానికి తెలంగాణ చెప్తుంది అంటే రేవంత్ రెడ్డి ఆ మధ్య ప్రకటన కూడా చేశారు, అయితే మాకు 1000 TMCలు గోదావరిలో ఇచ్చేసి మిగతా మీరే తీసుకోండి అనేది తెలంగాణ వాదన. నిజంగానే గోదావరిలో భారీగా నీళ్ళు ఉన్నాయన్నది వాస్తవం. మరి అది వరద జలాలే కదా, మొత్తం మీరే తీసుకోండి, మాకు 1000 TMCలు అష్యూర్ చేయండి అని. దానికి మన ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం లేదు కదా. గోదావరిలో పుష్కలంగా నీరుండి అదంతా సముద్రంలో కలిసిపోతుంటే వాడుకుంటే తప్పేంటన్నప్పుడు 4000 TMCలు దాదాపు గోదావరిలో సముద్రంలో కలిసిపోతాయని కూడా ఒక అంచనా. సో తెలంగాణ ఏమడుగుతుంది, మాకు 1000 TMCలు చాలంటోంది, దీన్ని 1000 TMCలు ఇచ్చేయండి, మిగతా మీరే తీసుకోండి అని. సో దీనికి ఆన్సర్ లేదు కదా. అంటే అర్థం ఏంటి, ఆంధ్రప్రదేశ్ కూడా తెలుసు గోదావరి నదీ జలాలు లభ్యత ఒక ప్రాజెక్టులు కడితే అది 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఉంటుంది. సో ఇప్పుడు ఎంత లభ్యత ఉంది, భవిష్యత్తులో ఎంత లభ్యత ఉంది అనేది క్వశ్చన్ మార్క్. సో అందువల్ల గోదావరిలో నీటి వనరుల లభ్యత ఎంత అనేది ఇంకా తేల్చకుండా అసలు కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ కూడా ఒక రాష్ట్రంగా ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణను కూడా పరిగణలోకి తీసుకొని నదీ జలాల పునః పంపిణీ జరగాలన్నది తెలంగాణ డిమాండు. ఆ డిమాండ్ కూడా ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. దానిపైన సుప్రీంకోర్టుకు కూడా తెలంగాణ వెళ్ళింది. కానీ కేంద్ర ప్రభుత్వం మీరు సుప్రీంకోర్టులో విత్డ్రా చేసుకుంటే మేము దీన్ని పరిష్కరిస్తాం ట్రిబ్యునల్ ద్వారా అన్నారు, విత్డ్రా కూడా చేసుకుంది, ఇంతవరకు పరిష్కారం కాలేదు. సో అందువల్ల మీకు బనకచర్లకు అనుమతులు లేవు, కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా ఎంత అనేది తేలలేదు, నదీ జలాల ట్రిబ్యునల్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 11 ఏళ్లకు కూడా తెలంగాణ కూడా పరిగణలోకి తీసుకొని పునః పంపిణీ చేపట్టలేదు. గోదావరిలో మిగులు జలాల లభ్యత ఎంత, మిగులు జలాల తర్వాత సంగతి, నీటి లభ్యత ఎంత అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లో వేసిన ఎస్టిమేట్స్ను తెలంగాణ క్వశ్చన్ చేస్తోంది. తర్వాత మీకు ఇవేవి తేలకుండా బనకచర్లపైన చర్చ ఏంటి అనేది తెలంగాణ వాదన. దాంతోపాటు మీకు గోదావరి నదీ జలాలంటే పోలవరం బనకచర్ల లింక్ కెనాల్, ఇది 82,000 కోట్లతో కట్టే ఖర్చు. మొదలు బేసిన్ రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలు పూర్తి కాకుండా వేరే బేసిన్కు నీళ్లు తరలించడం ఏంటి అనేది తెలంగాణ మౌలిక అబ్జెక్షన్. అంటే గోదావరి బేసిన్లో లేని రాయలసీమ ప్రాంతానికి గోదావరి నీటిని తీసుకెళ్తామంటున్నారు.
అది తీసుకెళ్లే ముందు బేసిన్ ప్రాంత ప్రజల ప్రయోజనాల్ని నెరవేర్చి తర్వాత అదనంగా ఉన్న వాటర్ను నిజంగానే వాళ్ళ సముద్రంలో కలిసే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఇతర బేసిన్లకు తరలించిన అర్థం ఉంది. తర్వాత పోలవరము మీకు మనకచర్ల లింక్ కెనాల్ వల్ల ఏం జరుగుతుంది అంటే పోలవరం నిర్వహణ రూపం కూడా మారుతుంది. అది ఇప్పటికే పోలవరంపై ముంపు పైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో అభ్యంతరాలు తెలిపాయి. తెలంగాణ కూడా గతంలో అభ్యంతరం చెప్పింది. సో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈలోగా పోలవరం నిర్వహణను మార్చి ఈవెన్ దానికి మనకచర్ల లింక్ కూడా యాడ్ చేస్తే ఎట్లా కరెక్టు? సో ఇలాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. మీకు గోదావరి నదీ జలాల్ని కృష్ణాలో కలిపి లింక్ ఇది కలిపినప్పుడు కృష్ణా జలాల పంపిణీ ఏంటి? మళ్ళీ ఇలాంటి అనేక ఇష్యూస్ తేలకుండా అపెక్స్ కౌన్సిల్ చర్చించి ఏం చేస్తుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకునేది ఏముంటుంది? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే గోదావరిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయని తేలుతుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే ముంపు ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో రైజ్ చేస్తున్న ముంపు అబ్జెక్షన్లు తేలుతాయా? ఇద్దరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కూర్చుంటే గోదావరిలో వరద జలాల పైన హక్కు ఎవరిది అని తెలుస్తుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇవాళ గోదావరి మిగులు జలాలపైన హక్కు మాదే అని. హక్కు ఎప్పుడు మిగులు జలాలపైన ఉండదు, వరద జలాలపై ఎవరికీ హక్కు ఉండదు. తెలంగాణ అనేది ఏంటంటే వరద జలాలు, మిగులు జలాలపైన పరివాహక ప్రాంత రాష్ట్రాలు, రైపేరియన్ స్టేట్స్ అన్నిటికీ హక్కు ఉంటుందని. మీకు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ మిగులు జలాలని వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది తప్ప హక్కులు ఇవ్వలే, ఓన్లీ స్వేచ్ఛ ఇచ్చింది. మీకు అంతకుముందు ట్రిబ్యునల్, బచావ ట్రిబ్యునల్ కూడా మీకు. అందుకే మీకు మిగులు జలాలపైన హక్కులు ఎలా ఉంటాయి? మిగులు జలాలు గ్యారంటీ ఉండదు కదా. మిగులు జలాలను కింది దిగువ రాష్ట్రం వాడుకునే స్వేచ్ఛ ఉండడం వేరు, హక్కు అడగడం వేరు. హక్కు అడిగినప్పుడు ఆటోమేటిక్గా పై రాష్ట్రాలు అంగీకరించవు. ఎందుకంటే రేపు ఏదైనా డిస్ట్రెస్ సిచ్యువేషన్ వస్తుంది, మీకు అసలు వాటరే ఉండదు, అప్పుడు నాకు హక్కు ఉంది కదా అని వాదించే ప్రమాదం ఉంటుంది. అందుకొరకు మీకు వరద జలాలు, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నప్పుడు దిగువ రాష్ట్రం వాడుకుంటే స్వేచ్ఛ ఉంటుంది. ఫ్రీడమ్ టు యూజ్ సర్ప్లస్ వాటర్ ఇస్ డిఫరెంట్, రైట్ టు యూజ్ సర్ప్లస్ వాటర్. సో ఇలాంటి అనేక అంశాలపైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. సో ఇవి ఏవి పరిష్కారం కాకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటే, ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహారం కాదు కదా ఇది. రాజకీయంగా ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సాన్నిహిత్యంతో తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ కంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. మీకు భారతీయ జనతా పార్టీ నాయకుడైన వెదుర శ్రీరామ్, ఆయన కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు మోడీ ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు. సో ఆయన అభ్యంతరం చెప్తూ బెనకచర్లపైన ఇవాళ కూడా పత్రికల్లో వచ్చింది. సో అందువల్ల బీజేపీలో కూడా తెలంగాణ నాయకులు అభ్యంతరం చెప్తారు, ఆంధ్ర నాయకులు సమర్థిస్తారు. సో అందువల్ల రాజకీయ పరంగా కూడా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వ్యవహారం కాదు కదా ఇది. సో రేవంత్ రెడ్డి రాసి ఇవ్వడానికి తెలంగాణ నీటి వనరులపైన ముఖ్యమంత్రులకు హక్కులు ఉంటాయా? సో దానికో పొలిటికల్ కన్సెన్సస్ కావాలి, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కాన్ఫరెన్స్లకు తీసుకోవాలి, దానిపైన పెద్ద చర్చ జరగాలి. ఇవేవీ లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమావేశం అయితే తేలేది ఏంటి అనేది తెలంగాణ అబ్జెక్షన్స్. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సరిగ్గా ఎంఎం పార్టీ గుర్తింపును రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సార్. ఆ పిటిషన్ కొట్టేసింది. ఇస్లామిక్ విద్యా బోధన తప్పేమీ కాదంటూ వ్యాఖ్యానించింది. అండ్ వేదాలు, ఉపనిషత్తుల బోధనకు అభ్యంతరం అవసరం లేదు, రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. అండ్ మత చిచ్చు, కుల చిచ్చు రెండు ప్రమాదకరమైనవి అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సార్. సో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు వ్యాఖ్య కాదు, తీర్పు కూడా. మీకు సుప్రీంకోర్టు ఏమంటుంది క్లియర్. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి మతాన్ని విశ్వసించి, ఆచరించి, ప్రచారం చేసుకుని హక్కిస్తుంది. బలవంతపు మత మార్పిళ్ళు చట్ట విరుద్ధము, లేదా ఏ రకమైన ఇండ్యూస్మెంట్ అంటారు, ఏదో ఆకర్షణలతో మతాలు మార్పిస్తే చట్ట విరుద్ధం. కానీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ రిలీజన్ అనేది భారత రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రైట్. అది దీనికి అదనంగా మైనారిటీలకు తమ కల్చర్ను, తమ సాంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాల్ని కాపాడుకుని, సంరక్షించుకునే ప్రత్యేక అవకాశము, హక్కులు కూడా రాజ్యాంగం కల్పించింది. మైనారిటీలు అంటే చాలామంది ముస్లింలు అనుకుంటారు.
మైనారిటీలు అంటే అసలు ముస్లింలు ఒక్కరే కాదు. అసలు ఆ మాటకొస్తే రాజ్యాంగం పరిభాషలో మైనారిటీలు అంటే మతపరమైన మైనారిటీలే కాదు, భాషాపరమైన మైనారిటీలు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో కన్నడ ప్రాంతం వాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో బోలెడు మంది కన్నడాస్ ఉన్నారు. సో అది వాళ్ళు కూడా మైనారిటీలే. ఆ మాటకొస్తే మీకు కాశ్మీర్లో హిందువులు కూడా మైనారిటీ, మీకు వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. సో తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్లో మైనారిటీలే, మహారాష్ట్రలో తెలుగు వాళ్ళు మైనారిటీలే. ఇప్పుడు మీకు ఇక్కడ కూడా కన్నడ విద్యా సంస్థలు ఉంటాయి, నృపతుంగ కాలేజ్ అని, మరాఠీ విద్యా సంస్థలు ఉంటాయి, మీకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి కన్నడ మరాఠీ విద్యా సంస్థలు ఉన్నాయి. సో ఎందుకంటే భాషాపరమైన మైనారిటీలకు కావచ్చు, మతపరమైన మైనారిటీలకు కావచ్చు, జాతిపరమైన మైనారిటీలు, ఎథనిక్ మైనారిటీస్ కావచ్చు. మైనారిటీ అన్న పదం కేవలం ముస్లింలకు మాత్రమే వర్తించకూడదు. ఇది రాజ్యాంగం ముస్లింలకే ప్రత్యేకంగా ఇచ్చిన హక్కులు కాదు ఇది. సో ఎక్కడైనా మైనారిటీ ప్రజలకు భాష, మత, ఏ రకమైన మైనారిటీలకైనా, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా మీకు రాజ్యాంగం ఎందుకు, కోర్టులు ఎందుకు వారి హక్కుల గురించి ప్రస్తావిస్తాం, వాళ్ళు కూడా ఒక రకంగా సెక్షువల్ మైనారిటీస్. మనకు సమాజంలో స్త్రీలు పురుషులు ఉంటారు, కానీ ట్రాన్స్జెండర్స్ మెయిన్ స్ట్రీమ్ కాదు కదా, అందుకే వాళ్ళు కూడా ఒక రకంగా సెక్షువల్ మైనారిటీస్ లాగా ఉంటారు. సో అందువల్ల మైనారిటీ అన్న పదానికి ఒక విస్తృత అర్థం ఉంటుంది. అందువల్ల మైనారిటీలకు ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి. సో మీకు ముస్లిం పర్సనల్ లానే ఉన్నప్పుడు ఆ ముస్లిం పర్సనల్ లా చెప్పకూడదని ఎలా అంటారు అన్నది కోర్టు వాదన. మీరు వేద పాఠశాల లేవా, మీకు ఉపనిషత్తులు బోధించడం లేదా, అదే కోర్టు ఉంది. సో బైబిల్ కాలేజీలు లేవో, బైబిల్ పాఠాలు బోధించడం, మీకు సికింద్రాబాద్లో కూడా బోలెడు బైబిల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, ఏ మతానికి చెందినవారు ఆ మతపరమైన విద్యా సంస్థలు పెట్టుకొని దాంట్లో తమ మతపరమైన వాంగ్మయాన్ని, మతపరమైన లిటరేచర్ను బోధించితే తప్పలేదు. తప్పెక్కడ వస్తుంది అంటే, ఇంకో మతం పైన విద్వేషాన్ని రెచ్చగొట్టినా తప్పది. మౌఢ్యాన్ని, సమాజానికి హానికరమైన మౌఢ్యాన్ని బోధించినా తప్పు. ఇది రెండవది. మూడవది, ఏ రకమైన తీవ్రవాద కార్యకలాపాలకు, హింసాయుతమైన కార్యకలాపాలకు మత బోధన పేరిట ప్రేరేపిస్తే తప్పు. సో ఇది క్లియర్గా మతాన్ని బోధిస్తే తప్పు కాదు. అన్నిటికీ మించి రాజ్యం, ప్రభుత్వము సెక్యులర్ గనక, ప్రభుత్వానికి మతం ఉండదు గనక, ప్రభుత్వము ఖర్చులతో ఏ మతపరమైన బోధన జరగకూడదు. ఇది ఫండమెంటల్ బేసిక్ రూల్స్ రాజ్యాంగం చెప్పేది. ఎందుకు, మన దేశము ఇర్రిలీజియస్ గవర్నమెంటే తప్ప ఇర్రిలీజియస్ సొసైటీ కాదు. సెక్యులర్ కాన్స్టిట్యూషన్ అంటే మతాతీత సమాజము కాదు, మతాతీత రాజ్యము. ఇర్రిలీజియస్ స్టేట్ అంటే స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అయిన ప్రభుత్వము, చట్టసభలు, కోర్టులు, ఇవన్నీ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. వీటికి మతం ఉండదు, అంటే మతాతీత రాజ్యం. మతాతీత సమాజం కాదు. భారత రాజ్యాంగం ఏ మతాన్ని నిషేధించలేదు కదా, పైగా మతపరమైన హక్కులను కల్పించింది. సో అందువల్ల మతము సంబంధించిన అంశాలు బోధించితే నేరం కాదు, కానీ అందులో ఛాందసవాదము, సమాజానికి హానికరమైనది, విద్వేషపూరితమైనది బోధిస్తే ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాల్సిందే. ఎందుకంటే దేనికి అభ్యంతరం చెప్పాలి అంటే, మత స్వేచ్ఛ కూడా మన దేశంలో అబ్సల్యూట్ కాదు. రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ ఆల్సో నాట్ అబ్సల్యూట్. ఏదైనా మన దేశంలో ఏ ఫండమెంటల్ రైట్స్ అయినా భారత రాజ్యాంగం ప్రకారం అబ్సల్యూట్ రైట్స్గా ఉండవు. భారత రాజ్యాంగం ప్రకారము అన్ని ప్రాథమిక హక్కులు కూడా సబ్జెక్ట్ టు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్, అంటే సహేతుకమైన ఆంక్షలు పెట్టే హక్కు ఉంటుంది. అవి ఏంటి అంటే మొరాలిటీ, మీకు పబ్లిక్ ఆర్డర్, సో ఇలాంటి పబ్లిక్ ఇంట్రెస్ట్, మానవ హక్కులు, ఇలాంటి విషయంలో ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటారు. సో సుప్రీంకోర్టు కూడా అనేక తీర్పుల్లో క్లియర్గా చెప్పింది, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు జోక్యం చేసుకోవు, నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లో కోర్టులు, ప్రభుత్వాలు జోక్యం చేసుకునే అధికారం రాజ్యాంగం కల్పిస్తుంది. అందువల్ల ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న చోట మాత్రం మత స్వేచ్ఛ అనే పేరిట ఈ ప్రజా ప్రయోజనాన్ని, మానవ హక్కుల్ని, వీటిని మాత్రం కాదండి. మా మతాన్ని బోధిస్తాం కనుక ఇంకో మతం వాళ్ళని ద్వేషించమని బోధిస్తా అంటే ఒప్పుకోదు. అది దట్ ఈస్ అగైన్స్ట్ ద పబ్లిక్ ఆర్డర్. నేను మతాన్ని బోధిస్తాను, మతం పేరిట హింసను బోధిస్తా అంటే అంగీకరించే ప్రసక్తి లేదు.
అందువల్ల మతపరమైన బోధన వేరు, మత ఉన్మాద బోధన వేరు, మతపరమైన తీవ్రవాద బోధన వేరు. అందువల్ల ఈ రెండింటినీ మనము విడగొట్టి చూడాలి. ఎక్కడైనా మతం పేరిట హింసను బోధిస్తే ఖచ్చితంగా దాన్ని అరికట్టాల్సిందే. మీకు రాజ్యాంగం ఆ హక్కులు కల్పించు. కానీ ఏ మతం వారు ఆ మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలని, సాంప్రదాయాలని, తాత్విక చింతనను, వాంగ్మయాన్ని బోధించుకుంటే అది వారి ఇష్టం. ఆధునిక కాలానికి సంబంధం లేదు కదా, వాళ్ళ కంప్యూటర్ విద్య ఎందుకు నేర్పుతలేవంటే అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈ మధ్య మద్రసాస్లో కూడా మీకు జనరల్ సబ్జెక్ట్స్ కూడా చెప్పడం మొదలు పెట్టారు. ఎందుకంటే బయటికి పోతే వారికి ఏ రకమైన ఉపాధి అవకాశాలు ఉండవు. కానీ కొంతమంది మేము మత ప్రచారకులుగానే మిగిలిపోతాం, అందువల్ల మత బోధకులుగానే మిగిలిపోతామంటే ఆ మతంకు సంబంధించినటువంటి చదివిలే చదువుతుంటారు. దట్ ఇస్ దేర్ చాయిస్. అల్టిమేట్లీ మతం వ్యక్తిగతం, రాజ్యము రాజ్యాంగము అనేది పబ్లిక్ అంశం. అంటే నీ మతాన్ని నువ్వు బోధించుకో, అభ్యంతరం ఏం లేదు. కానీ అది సమాజానికి హానికరంగా ఉండడంత కాలం హక్కుంటుంది. నేను సుప్రీంకోర్టు అది కూడా చెప్పింది. అయితే ఎంఐఎం విద్యా సంస్థలు నడుపుతుంది కదా అంటే రాజకీయ పార్టీలన్నీ కూడా విద్యా సంస్థలు నడపమనండి, మతపరమైన విద్యాసంస్థలు మంచిదే కదా అన్నది. అందువల్ల ఇప్పుడు మీకు సో మతపరమైన భావజాలాన్ని బోధించకూడదు అని ఎక్కడా రాజ్యాంగం చెప్పదు. మతపరమైన భావజాలాన్ని సమాజానికి హానికరం కాకుండా బోధించుకోవచ్చు. అది వాళ్ళ వారి విశ్వాసాలకు, నమ్మకాలకు సంబంధించింది కదా. భారత కీర్తి పతాకను స్పేస్లో సగర్వంగా ఎగరవేసిన వ్యోమగామి శుభాంశు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకున్నారు సార్. ప్రధాని మోదీ కూడా ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. అంకిత భావం, ధైర్య సాహసాలతో శుభాంశు కోట్లాది మంది కలలకు స్ఫూర్తిగా నిలిచారు అంటూ. సార్, శుభాంశు శుక్లా సాధించిన విజయంపై మీ కామెంట్. ఇది ఇండియన్ స్పేస్ సాధించిన విజయం. ఇది వ్యక్తిగత విజయం. ఇది ఒలింపిక్ రికార్డ్, క్రీడా రికార్డులు కాదు. శుభాంశు శుక్లా భారత అంతరిక్ష పరిశోధనలో భాగం. అందువల్ల మనము దాన్ని ఏదో వ్యక్తిగత రికార్డు లాగా చూడకూడదు. ఇది అచీవ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. సో డెఫినెట్గా 1984లో ఫస్ట్ ఇండియన్ టు స్పేస్ వెళ్ళారు రాకేష్ శర్మ. అంటే ఇప్పుడే కాదు, చాలామందికి ఒక రాంగ్ నోషన్ అంతా ఇప్పుడే జరుగుతోంది. గతంలో ఏవి జరగలే, భారతదేశం గతంలో చాలా ఘోరంగా ఉండే అనుకుంటారు. ఎందుకంటే ఆ రకమైన ప్రచారం కూడా పెరిగిపోయింది కదా, మొత్తం ఈ మధ్యనే జరుగుతోంది, అంతకుముందు ఇండియాలో ఏమీ లేదు అని. కానీ 1984లో ఫస్ట్ ఇండియన్ వెంట ఇన్ టు స్పేస్. శుభాంశు శుక్లా ఈజ్ నాట్ ద ఫస్ట్ ఇండియన్, ఈజ్ ద సెకండ్ ఇండియన్. మీకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్ళిన మొదటి భారతీయుడు, కానీ అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు. అప్పుడు కూడా అప్పుడు ఫస్ట్ టైం మనం సోవియట్ యూనియన్ స్పేస్ ప్రయాణంలో భాగంగా వెళ్ళాము. 1984లో రాకేష్ శర్మ వెళ్ళినప్పుడు నాకు గుర్తు, మేము ఉస్మానియా కొరియర్ అని, మాకు జర్నలిజం స్టూడెంట్ నేను. సో మాకు ఉస్మానియా కొరియర్ అని ల్యాబ్ జర్నల్ ఉంటుంది, దాంట్లో రాసాం ఇఫ్ ఇట్ ఈజ్ రాకేష్ శర్మ ఇట్ ఈజ్ అన్ ఉస్మానియన్ అని. ఆయన అది రాకేష్ శర్మ వెళ్ళే ముందు అప్పుడు రాకేష్ శర్మ, రవీష్ మల్హోత్రా అని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఎలాగైతే నలుగురిని సెలెక్ట్ చేశారు గగన్యాన్కు, అందులో ఒకరు శుభాంశు శుక్లా. ఇప్పుడు ఆయన మొదటిసారి వెళ్ళొచ్చాడు. సో రాకేష్ శర్మ ఇఫ్ ఇట్ ఈజ్ రాకేష్ ఇట్ ఈజ్ ఉస్మానియన్ అని రాసాం మేము. సో రాకేష్ శర్మ అయితే ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థిని. అంటే నేను జర్నలిజం స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఫస్ట్ ఇండియన్ వెళ్ళాను. నేను జర్నలిజం పూర్తి చేసి ప్రొఫెసర్గా 35 years సర్వీస్ చేసి రిటైర్ అయ్యి 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇండియన్ వెళ్ళాను. సో అందువల్ల డెఫినెట్గా ఇది హిస్టారిక్ అచీవ్మెంట్ కదా. మీకు ఈవెన్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1984లో రాకేష్ శర్మ స్పేస్లోకి వెళ్తే 1 year తర్వాత శుభాంశు శుక్లా పుట్టాడు. అంటే రాకేష్ శర్మ స్పేస్లో వెళ్ళే టైంలో శుభాంశు శుక్లా ఇంకా పుట్టలేదు. అంటే అంత గ్యాప్. ఇది ఎందుకు సిగ్నిఫికెంట్? దీనికి ఇంకొక ఇంట్రెస్టింగ్ డైమెన్షన్, అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ శుభాంశు శుక్లా ప్రయాణానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 600 కోట్లు ఖర్చు పెట్టింది. మీకు ఇది ఒక కమర్షియల్ స్పేస్ స్పేస్ యాత్ర ఇది. సో దాంట్లో సీటు కొరకే 550 కోట్లు, 550 crores శుభాంశు శుక్లాకు సీట్ కొరకు. సో దానికి తోడు ట్రైనింగు, ఎక్విప్మెంటు అంతా కలిపితే సుమారు 600 కోట్లు ఖర్చు పెట్టింది. చంద్రయాన్తో పోలిస్తే చంద్రయాన్ 1 మీకు
అయితే నాకు గుర్తున్న 400 కోట్లతోనే పెట్టారు. సో ఈ నాసా ఖర్చు పెట్టే దాంట్లో 1/10 ఖర్చు పెట్టారు. సో చంద్రయాన్ కోసం ఖర్చు పెట్టిన దాంతో సమానం. సహజంగా ఒక క్వశ్చన్ వస్తుంది, ఇంత ఖర్చు పెట్టి ఎందుకు వెళ్ళడం అవసరమా అని. కానీ భారతదేశం ఏదో కాలక్షేపానికి శుభాంశు శుక్లా పోలేదు. అందుకే నేను స్టార్టింగ్లో మీరు శుభాంశు శుక్లా అచీవ్మెంట్ అంటే ఆయన అచీవ్మెంట్గానే చూడకూడదు, ఇది ఇస్రో అచీవ్మెంట్గా చూడాలని చెప్పడానికి కారణం. ఇది వ్యక్తిగత రికార్డు కాదు, ఇది వ్యవస్థాగతమైన రికార్డు అది. సో ఎందుకంటే శుభాంశు శుక్లా ఈ ప్రోగ్రాంకు ఇస్రో ఎందుకు పంపించింది అంటే ఇండియా 2027లో గగన్యాన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. అంటే ఇది ఫస్ట్ అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు 3 రోజుల పాటు ఇండియన్ ఆస్ట్రోనోట్స్ విల్ బి ఆర్బిటింగ్ రౌండ్ ది ఎర్త్. ఇది 2027. ఇది గనక విజయం సాధిస్తే ప్రపంచంలో 4వ కంట్రీ అవుతుంది. అమెరికా, అంతకుముందు సోవియట్ యూనియన్, ఇప్పుడు రష్యా, 3వ దేశం చైనా తమ ఆస్ట్రోనాట్స్ను స్పేస్లోకి పంపించి భూమి చుట్టూ ఆర్బిట్ చేయగలిగింది. ఇండియా విల్ బి ద 4th నేషన్. సో 4వ దేశం. అంటే మనం భూమి చుట్టూ మనం అంతరిక్షంలో మనం ఆర్బిట్ చేస్తుంటే పాకిస్తాన్ అప్పుల చిప్పబట్టుకొని వరల్డ్ బ్యాంక్ చుట్టూ, IMF చుట్టూ పరిభ్రమిస్తోంది. సో అందువల్ల ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. 4th కంట్రీ, ఈవెన్ యూరోపియన్ నేషన్స్ కూడా ఏది సాధించలేని విజయం. తర్వాత 2030 నాటికి పర్మనెంట్ ఇండియన్ స్పేస్ స్టేషన్, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా పర్మనెంట్ ఇండియన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యం. 2040 నాటికి చంద్రుని పైన తొలి భారతీయుడు అడుగు పెట్టాలన్నది అంచనా. మీకు గుర్తుంటుంది, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ లాంటి వారు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ చంద్రుని పైన అడుగుపెట్టింది కూడా మనం చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాం. సో ఫస్ట్ ఇండియన్ టు ల్యాండ్ ఆన్ మూన్ ఈ షెడ్యూల్ ఫర్ 2040. సో ఇంత హెక్టిక్ స్పేస్ షెడ్యూల్ ఉంది భారతదేశానికి. సో దీనికి అనుభవం కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఉదాహరణ గగన్యాన్ ప్రోగ్రాంకు 4 ఆస్ట్రోనాట్లను సెలెక్ట్ చేస్తే అందులో ఒకరు శుభాంశు శుక్లా. సో ఇప్పుడు ఈయన ముందు వెళ్ళడం వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ షిప్లో ఉండి, అంతరిక్షంలో ఉండి, భూమిపైన గ్రౌండ్ స్టేషన్స్తో ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అంతరిక్షంలో వచ్చే అన్ప్రిడిక్టబుల్ సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివన్నీ కూడా శిక్షణ ఉంటే రేపు వెళ్ళే 4 వ్యోమగాములకు అది అసిస్టెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఈయన ముందు వెళ్ళొస్తాడు కనుక. దాంతోపాటు స్పేస్ ఇంపాక్ట్ ఆన్ బయాలజీ, అంటే అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ కండిషన్స్లో పనిచేయాలి. ఇక్కడ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఇప్పుడు మీకు చంద్రునిపైనే గురుత్వాకర్షణ గ్రావిటేషనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. ఇక అంతరిక్షంలో 0 గ్రావిటీ కండిషన్స్లో, మైక్రోగ్రావిటీ కండిషన్స్లో పనిచేయాలి. ఇది మనిషి పైన అనేక రకాల ప్రభావాలు చూపుతుంది, హ్యూమన్ బయాలజీ పైన. ఉదాహరణకు కండరాలు దెబ్బతింటుంటాయి, మజిల్ డిసెలరేషన్ అంటారు. తర్వాత మీకు వారు స్లీప్ సైకిల్స్ మారిపోతుంటాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తేనే మనకు జెట్ లాగ్ అంటాం. సో అమెరికా నుంచి ఇండియాకి వచ్చినా కూడా జెట్ లాగ్, ఎందుకంటే ఆడ పగలు రాత్రి. సో దానివల్ల ఈ నైటు డే టైం అర్థం కాదు, ఎప్పుడు పంటారో ఎప్పుడు లేస్తారో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో మనకి ఇళ్ళల్లో అందరము కామన్గా చూస్తుంటాం ఇది. సో చిన్నపిల్లలకైతే ఈ జెట్ లాగ్ ఇంకా ఉంటుంది, వాళ్ళు అడ్జస్ట్ కాలేరు ఈ పగలు రాత్రి మారిపోయి. ఇక అంతరిక్షంలో ఇంకా స్లీప్ సైకిల్స్ ఎట్లుంటాయో మనం ఊహించవచ్చు. కంప్లీట్గా ఏది రాత్రో ఏది పగలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. దాంతోపాటు మీకు ఇప్పుడు కారులో పోతే చాలామందికి వామిటింగ్స్ అవుతుంటాయి, మీకు గుర్తుండే ఉంటుంది. చాలామందిలో ఈ సిక్నెస్ ఉంటుంది, మోషన్ సిక్నెస్ అంటారు. సో కారులో పోతేనే వామిటింగ్ అయితే పరిస్థితి కొంతమందికి ఉంటే, ఇక స్పేస్లో ఉంటే ఎన్ని రకాల సిక్నెస్ ఉంటుంది, దాన్ని మోషన్ సిక్నెస్ అంటారు. సో స్పేస్లో మోషన్ సిక్నెస్ ఏంటి, స్పేస్లో స్లీప్ సైకిల్స్ ఏంటి, అలాగే కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటే మనిషి తెలివితేటల పైన, మనిషి మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇప్పుడు మనమే ఇంట్లో ఒక్కరమే ఉన్నామనుకోండి, అంతా ఏదో పిచ్చిగా ఉంటుంది. ఒక 4 రోజులు నువ్వు ఇంట్లో ఒక్కరే ఉన్నారు, ఎవరు మన ఇంటికి రాలేదు, ఎవరు మనకు ఫోన్ చేయలేదు, మనం ఎవరికి ఫోన్ చేయలేదు అనుకోండి, ఎంత పిచ్చిగా ఉంటుంది. సో మనిషికి భూమిపైనే ఎవరు లేకుండా ఉంటే
మనాదిగా ఉండి మానసిక స్థితి డిప్రెషన్ అంటారే, డిప్రెసివ్ మోడ్ అని. మరి స్పేస్లో ఏ రకమైన మానసిక స్థితి ఉంటుంది? దాంతోపాటు అన్ప్రిడిక్టబుల్గా స్పేస్ బ్యాక్టీరియా ఇంపాక్ట్ ఉండొచ్చు. సో ఇలా అనేక రకాల అంటే హ్యూమన్ బాడీ పైన, మానవ శరీరం పైన అంతరిక్ష ప్రయాణం ప్రభావం ఏంటి అనేది ఈ 18 డేస్లో సుభాష్ శుక్లా పరిశోధన చేశాడు. ఇది రేపు జరగబోయే గగన్యాన్, ఇండియా మరి 3 ఆస్ట్రోనాట్స్ కూడా జాయిన్ అవుతారు. సో వారికి ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ లాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఫుడ్ ఎలా గ్రో చేయాలని, ఎందుకంటే స్పేస్లో ఒక బిగ్ ఛాలెంజ్. రేపు మూన్లో మనం పర్మనెంట్ స్పేస్ స్టేషన్ పెట్టాలన్నా, అక్కడ నుంచి అంగారగ్రహం మీదకి వెళ్ళాలన్నా, సో ఒక ఛాలెంజ్ ఏంటంటే ఫ్యూయల్, ఫుడ్ అండ్ ఆక్సిజన్. ఈ 3 ఛాలెంజెస్. అంటే ఒక మనిషి బతకాలి అంటే మొదలు ఆక్సిజన్ కావాలి, ఆహారం కావాలి, ఎటన్నా ప్రయాణం చేయాలంటే ఇంధనం కావాలి. సో ఈ 3 కంపల్సరీగా కావాలి. మనిషి 3 లేకపోతే బతకలేము. సో మనమైనా 3 లేకపోతే బతకలేం. ఆక్సిజన్ లేకపోతే బతకలేం, వాటర్ లేకపోతే బతకలేం, ఫుడ్ లేకపోతే బతకలేం, ఫ్యూయల్ లేకపోతే బతకలేం. ఎందుకంటే ఫ్యూయల్ లేకపోతే ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలగదు. సో మీకు అందువల్ల ఈ 4 ఇక్కడి నుంచి పట్టుకుపోవాలంటే చాలా చాలా ఛాలెంజ్. ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ ఇది పట్టుకుపోవాలి స్పేస్లోకి అంటే కొన్ని $1,000 అయితే $1,00,000 అవుతాయి. సో అందువల్ల ప్రాక్టికల్గా ఇది స్పేస్లోనే క్రియేట్ చేసుకోగలిగితే ఏంటి? ఇప్పుడు మనం మూన్లోకి వెళ్తాం, అక్కడ వాటర్ క్రియేట్ చేయడం ఎలా? అక్కడ ఉన్న వాటర్ ఉంటుంది, వాటర్ ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? వాటర్ను హైడ్రోజన్, వాటర్ అంటే ఏంటి? H2O, 2 molecules ఆఫ్ హైడ్రోజన్, 1 molecule ఆఫ్ ఆక్సిజన్. H2O మనం చిన్నప్పుడు చదువుకుంటాం, హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోజన్ డయాక్సైడ్ అని. సో వాటర్ అంటే H2O. అందువల్ల దాన్ని కనుక విడగొట్టగలిగితే హైడ్రోజను, ఆక్సిజన్ క్రియేట్ అవుతుంది. హైడ్రోజన్ ఏంటి? ఫ్యూయల్, ఆక్సిజన్ ప్రాణవాయువు. సో వాటర్ను వాడుకోగలిగితే వాటర్ ఉపయోగపడుతుంది, ఆక్సిజన్ ప్రాణవాయువు ఉపయోగం వస్తుంది, అలాగే ఇంధనానికి కావాల్సిన హైడ్రోజన్ ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు అక్కడ ఫుడ్ కనుక గ్రో చేయగలిగితే, ఇప్పుడు కొన్ని రకాల ఫుడ్ కూడా గ్రో చేసే ప్రయత్నం సుభాష్ శుక్లా చేశాడు. సో ఫుడ్ గ్రో చేస్తే ఎలా ఉంటుంది? సో ఇలాంటి ప్రయోగాలన్నీ చేయడం ద్వారా ఇదేదో షో కొరకు లేదా రికార్డుల కొరకు ఏదో పేరు కొరకు వెళ్ళింది కాదు. సో దెర్ ఈజ్ ఏ సైంటిఫిక్ అబ్జెక్టివ్ టు ఇట్. భవిష్యత్తులో ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు 2027లో గగన్యాన్, 2030లో మీకు పర్మనెంట్ స్పేస్ స్టేషన్, 2040లో ఇండియన్ టు ల్యాండ్ ఆన్ మూన్ కనుక వీటికి ఒక ప్రిపరేటరీగా సుభాష్ శుక్లాను పంపించారు. చాలా వివాదాల తర్వాత టెస్లా కంపెనీ భారత్ మార్కెట్లోకి అడుగుపెట్టింది సార్. ముంబైలో మొదటి షోరూమ్ను కూడా ఓపెన్ చేసింది సార్. చాలా వివాదాలు వచ్చాయి అండ్ ఫైనల్గా ఎవరు గెలిచారు సార్? అండ్ టెస్లా భారత్ మార్కెట్లో నిలవగలుగుతుందా? వివాదం ఏంటంటే బేసిక్ వివాదము ఇంపోర్టెడ్ కార్స్ పైన ఇండియాలో భారీగా సుంకం ఉంది, అంటే డ్యూటీస్ ఉన్నాయి. ఎందుకు ఉంటాయంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కాపాడటానికి. ఇప్పుడు విదేశీ కారు చౌకగా వచ్చి ఇండియన్ మార్కెట్లోకి వస్తే ఫారిన్ కార్లు మన కన్జ్యూమర్స్ కొంటుంటారు. కన్జ్యూమర్కి ఏంది కావాల్సింది, ఏది చీప్ అయితే అది కొంటాం. ఎప్పుడైనా ఒక ఫారిన్ ప్రొడక్టు మన దేశంలోకి వచ్చి మన దేశీయ ఉత్పత్తుల కన్నా చీప్ అయితే మన దేశీయ ఉత్పత్తుల అమ్మకాలు తగ్గి దేశంలో ఉత్పత్తి తగ్గిపోతుంది, తయారీ రంగం దెబ్బతింటుంది, మ్యానుఫ్యాక్చరింగ్. అందుకొరకు వివిధ ఉత్పత్తుల పైన ఇంపోర్ట్ డ్యూటీస్ పెడుతూ ఉంటారు. సో అందులో ఈ లగ్జరీ కార్స్ పైన, ఇంపోర్టెడ్ కార్స్ పైన భారీగా దిగుమతి సుంకం ఉంటుంది, ఇంపోర్ట్ డ్యూటీ ఉంది. దీన్ని ట్రంప్ వ్యతిరేకిస్తున్నాడు, మస్క్ వ్యతిరేకించాడు. దీనివల్ల మేము భారత మార్కెట్లో అమ్ముకోలేకపోతున్నారు అని ట్రంప్, మస్క్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వాదిస్తున్నారు. ఇదే కాకుండా హార్లీ డేవిడ్సన్ బైక్స్ పైన, టెస్లా లాంటి కార్ల పైన. సో అందువల్ల ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గించాలనేది ట్రంప్ డిమాండ్, ఇలాన్ మస్క్ డిమాండ్. ఇది ఆల్రెడీ బడ్జెట్లో తగ్గించారు. భారత ప్రధానమంత్రి అమెరికా వెళ్ళే ముందు, ట్రంప్ మిత్రుడు కదా అప్పటికి, ఇంకా ఇలాన్ మస్క్ ట్రంప్ల మధ్య జబర్దస్తి బంధం నడుస్తున్నట్టు కాలం. సో ట్రంప్ను మెప్పించడానికి ఇలాన్ మస్క్ను మెప్పించాలి, ట్రంప్ను ఒప్పించాలంటే ఇలాన్ మస్క్ను మెప్పించాలి అని బడ్జెట్లోనే ఈ లగ్జరీ వెహికల్స్ పైన భారీగా సుంకాన్ని తగ్గించారు, అరౌండ్ 70%.
ఇప్పుడు ఇంపోర్టెడ్ కార్స్ పైన 60% 100% మధ్యలోనే ఉంది. సో భారీగా తగ్గించడంతోనే టెస్లా మొదటి విజయం. అంటే అప్పటిదాకా భారత ప్రభుత్వం మా దేశ మ్యానుఫ్యాక్చరింగ్ని కాపాడుకోవాలి కనుక ఇంపోర్టెడ్ కార్ల మీద భారీగా సుంకాలు వేస్తాం, అదే మా ఎసెన్షియల్ ఇంపోర్ట్ కాదు, ఏం విదేశీ కార్లు లేకపోతే భారత ప్రజలకేం తలకిందులు కాదు, ఇప్పుడు అదేమే క్యాన్సర్ డ్రగ్ కాదు, అదేం లైఫ్ సేవింగ్ ఔషధాలు కాదు కదా. సో కానీ అమెరికా ఒత్తిడి, ట్రంప్ ఒత్తిడికి మనం అంగీకరించి మోడీ ప్రభుత్వము బడ్జెట్లోనే ఈ లగ్జరీ వెహికల్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారు. అదే ఇలాన్ మస్క్ మొదటి విజయం. ఇక టెస్లాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చాలా రోజులు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో టెస్లా డిమాండ్ ఏంటంటే మేము ఇంపోర్ట్ చేసుకొని కార్లు అమ్ముతాం, కానీ భారత ప్రభుత్వం ఏం డిమాండ్ చేయాలంటే లేదు, భారతదేశంలో మీరు మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఇది మన డిమాండ్. ట్రంప్ దాన్ని తీవ్రంగా ఆక్షేపించాడు. ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తానంటాడు ఇలాన్ మస్క్. సో దాన్ని చేయకూడదన్నాడు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైనే ఇండియాలో యాపిల్ అసెంబ్లింగ్, ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కాదు, మన దగ్గర వివిధ దేశాల్లో తయారైన కాంపోనెంట్స్ను తీసుకొచ్చి మన దేశంలో దాన్ని అమరుస్తారు. అసెంబ్లింగ్, నాట్ ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్. దానికే ట్రంప్ అభ్యంతరం చెప్పాడు. సో ట్రంప్ అభ్యంతరం చెప్పాడు, ఇలాన్ మస్క్ ఏమో నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టా అని ఇలాన్ మస్క్ వాదన. ఎందుకు పెట్టా అంటున్నాడు ఇలాన్ మస్క్ అంటే ఇండియాలో మార్కెట్ ఎంత ఉందో తెలియకుండా నేను ఎందుకు పెట్టాలి అన్నది మస్క్ వాదన. భారత ప్రభుత్వ వాదన ఏంటంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, ఇండియాలో ఎకానమీ పెరగాలి, వాల్యూ అడిషన్ జరగాలి అంటే భారతదేశంలో మీరు తయారు చేయాలనేది భారత వాదన. ఇప్పుడు ఎవరు గెలిచారన్న దానికి ఆన్సర్ ఏంటి? టెస్లా భారతదేశంలో ఏం తయారు కావడం లేదు. ఎక్కడ పెట్టారు టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నాకు చెప్పండి. ఇప్పుడు ఓన్లీ షోరూమ్ పెట్టారు ముంబైలో, ఢిల్లీలో రెండో షో. అంటే చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లను మన దేశంలో ఇలాన్ మస్క్ అమ్ముతున్నాడు. ఇప్పుడు గెలిచింది ఎవరు? గెలిచింది మస్క్ గెలిచాడు, గెలిచింది చైనా. మోడీ ప్రభుత్వము చైనాకు ఇలాన్ మస్క్ గెలుపు అందించింది. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ఎక్కడ పోయింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందులో చైనాలో తయారైన కారు, అంటే ఇక్కడ కనుక ఒక టెస్లా కారు మనం కొంటే చైనాలో 10 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, మనకు కాదు. మనం రోజు మన ప్రభుత్వాన్ని సమర్థించే పరివారం ఏం చెప్తుంది? బైకాట్ చైనా, చైనా సంగతి తేల్చాడని చెప్తుంది. కానీ జరుగుతున్నది ఏంటి? ఇలాన్ మస్క్ పైన ఇప్పటిదాకా మోడీ ప్రభుత్వమే పెట్టిన రెస్ట్రిక్షన్, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి అన్న దాన్ని సడలించి ఆఖరికి మన ప్రత్యర్థి దేశము అయిన చైనాలో తయారైన వాటిని ఇక్కడ అమ్మటానికి మనం ఎలో చేస్తున్నాం. ఎందుకంటే అమెరికాలో తయారైన కార్లు ఇక్కడికి తీసుకురావాలంటే లాజిస్టిక్స్, ఇంపోర్టెడ్ కాస్ట్ పెరిగిపోతుంది. అందుకే పక్కనే చైనా ఉంది కనుక చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాడు. చైనా నుంచి తీసుకొచ్చే టెస్లా కార్లను భారతదేశంలో అమ్మడాన్ని మన దేశభక్తులంతా ఎందుకు వ్యతిరేకించడం లేదనేది క్వశ్చన్. ఒకప్పుడు బాయ్కాట్ చైనా అని టీవీలను బాల్కన్లకు వెళ్ళి పాతబడ్డ చెడిపోయిన చైనా టీవీలను బాల్కన్ నుంచి విసిరేసి మన దేశభక్తిని చాటుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడ పోయారు మరి? చైనాలో తయారైన టెస్లా భారతదేశంలో అమ్ముతుంటే మనం ఎందుకు అనుమతిస్తున్నాం? ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు. అంటే క్లియర్గా అమెరికా ఒత్తిడి క్లియర్గా కనబడుతుంది. ట్రంప్కు ఇలాన్ మస్క్ దెబ్బతినొచ్చు, కానీ అమెరికా ప్రభుత్వ విధానం మారదు కదా. అమెరికా ప్రభుత్వ విధానం ఏంటంటే అమెరికన్ కంపెనీలకు మన దేశంలో అమ్ముకోనివ్వాలన్నది అమెరికా విధానం. దానికి భారతదేశం అంగీకరించింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, టెస్లా ఇక్కడ సక్సెస్ అవుతుందా? దట్ ఈస్ ఎ మార్కెట్ క్వశ్చన్. ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ కంపారిటివ్లీ. ఈవెన్ చైనాస్ కార్లు కూడా అమ్ముడుపోతున్నాయి ఇక్కడ. విచిత్రం ఏంటంటే ఇంత చైనా బాయ్కాట్ చైనా అంటారు కదా, చైనా కార్లు బోలెడు అమ్ముడుపోతున్నాయి ఇక్కడ, BYD కార్లని. సో ఇది ఎగ్జిస్టింగ్ చైనీస్ కార్ మోడల్స్ కన్నా కూడా కాస్ట్లీ. ఇది మీకు 60 to 68 lakhs 2 మోడల్స్, ఒక మోడల్కి సంబంధించిన 2 ప్రైస్ వర్షన్స్లో రిలీజ్ చేశారు. అది ఒకటి 60 లక్షలు 65 లక్షలు, దట్టు షోరూమ్ ప్రైస్. ఆన్ రోడ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ట్యాక్స్ మీకు ఇన్సూరెన్స్ ఇవన్నీ కలిస్తే ఇంకా పెరిగిపోతుంది. సో దీనికి మరి ఇంత కాస్ట్, ఆల్రెడీ ఇండియన్ కార్లు ఉన్నాయి, ఫారిన్ కార్స్ ఉన్నాయి, అంతకన్నా చీప్లో ఉన్నాయి, ఇంకో 10 లక్షలు చౌకగా వస్తాయి. అలాంటప్పుడు మరి టెస్లా కార్ బ్రాండ్ కొరకే టెస్లాను కొన్న మార్కెట్ ఉందా అనేది. ఎందుకంటే అబోవ్ 50 lakh 50 లక్షలకు పైగా ఉన్న కార్ల మార్కెటు మన దేశంలో చాలా తక్కువ. మన దేశంలో ఏడాదిలో ఒక ఇయర్లో
కేవలం 50,000 కార్లు మాత్రమే ఈ లగ్జరీ కార్లు అమ్ముడుపోతున్నాయి. అంటే అబోవ్ 50 lakh ప్రైస్ ఉన్న కార్లు ఇండియాలో ఇయర్లీ 50,000 అన్ని మోడల్స్ కలిపి నేను చెప్పేది 50,000 కార్లే అమ్ముడుపోతున్నాయి. ఇందులో ఇది ఎలక్ట్రిక్ వెహికల్ టెస్లా అంటే. సో మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ పెనట్రేషన్ ఇంకా తక్కువ, ఎందుకంటే చార్జర్ నెట్వర్క్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. సో ఒక 5% 10% అనుకుందాం ఎలక్ట్రిక్ భవిష్యత్తులో ఎంత అవుతుంది, 2,500 to 5,000 మించి ఉండదు. ఇవన్నీ టెస్లా అయితే, ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో మళ్ళీ బోలెడు ఉన్నాయి కాంపిటీటర్స్. సో అయినా కూడా ఏడాదిలో ఎన్ని అమ్మగలుగుతాడు, few thousand అమ్మగలుగుతాడు. few thousand అమ్మితే నిజంగానే గిట్టుబాటు అవుతుందా మార్కెట్లో ఇంత నిష్ సెగ్మెంట్ అనేది క్వశ్చన్. అందులో 60% to 100% ఇంపోర్ట్ డ్యూటీ ఇప్పటికీ ఉంది. మరి అందువల్ల ఇది ఎంతకాలం కూడా చైనాలో టెస్లా కార్లు 6.5 లక్షలు అమ్ముడుపోతుంది ఇయర్లీ. అందుకే నీకు ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయమంటే మస్క్ ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే చైనాలో 6.5 lakh కార్స్ పర్ ఇయర్ అమ్ముతున్నాడు. సహజంగానే అక్కడ మార్కెట్ అంత ఉన్నది కనుక అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు. ఇక్కడ అసలు టెస్లా కార్ ప్రైస్లో అమ్మే మొత్తం కార్లే 50,000, మోర్ దెన్ 50 lakh కార్ అమ్మేది ఓన్లీ 50,000. మరి ఇక్కడ మేము నేనెట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తా అనేది ఇలాన్ మస్క్ వాదన. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తేనే ప్రైస్ తగ్గి మీకు కనీసం కొనే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే ఇండియన్ మార్కెట్ ఇది వెరీ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. దీనికి తోడు టెస్లా ఎందుకు కొంటారు అమెరికాలోనైనా, దానికి ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూతో పాటు మీకు మన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మా సొంత అన్నయ్యనే అమెరికాలో డలాస్లో ఉంటాడు, ఆయన టెస్లా కార్ కొన్నాడు. నేను కూడా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన టెస్లాలో ప్రయాణం కూడా చేశాను. దాంట్లో ఉన్న గొప్పతనం అంటే అట్రాక్టివ్నెస్ ఏంటి, ఒకటి అటానమస్ కార్, అంటే డ్రైవర్ అవసరం లేకుండా ఆ కార్ నడుస్తుంది. ఈవెన్ నాకు గుర్తున్నంత వరకు అమెరికాలో కూడా రోడ్ పైన వెనకాల కూర్చొని నడపరు, ఆ స్టీరింగ్ దగ్గర పట్టుకొని ఉంటారు, కానీ అదే నడుస్తుంటుంది కానీ కూర్చోవాలి. ఇంకా అమెరికాలో రూల్స్ కంప్లీట్గా డ్రైవర్ లేకుండా అక్కడ కూర్చోకుండా డ్రైవర్ సీట్లు ఎవరు లేకుండా నడిపే పర్మిషన్ లేవు. ఎందుకంటే మా అన్నయ్య నడిపేటప్పుడు చూశాను కారులో, కాలనీలో మాత్రమే మా అన్నయ్య నాతో పాటు వెనకాల కూర్చుంటే కారు నడిచింది అటానమస్గా డ్రైవర్ లేకుండా. రోడ్డు మీదనైతే మా అన్నయ్య కూర్చొని ఉన్నాడు. ఎయిర్పోర్ట్ నేను అడిగాను కూడా, ఏంటంటే మరి డ్రైవర్ లెస్ అంటారు కదా, డ్రైవర్ లెస్సేరా, నేనేం నడపడం లేదు వట్టి కూర్చున్నా, ఇంకా రూల్స్ అనుమతించడం లేదని. ఇండియాలో డ్రైవర్లెస్ కార్లు సాధ్యమా? మన నితిన్ గడ్కరీ అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అటానమస్ కార్లు ఇండియాలో పెడితే కొన్ని లక్షల మంది డ్రైవర్లు ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోవడం తర్వాత సంగతి, మన దగ్గర అన్ని పద్ధతి ప్రకారం రోడ్డు పైన పోతుంటేనే ఎవడొచ్చి గుద్దుతాడో తెలియదు. వీళ్ళు అటానమస్ కారు ఆ రోడ్డు కరెక్ట్గా పోగలుగుతుందా అనేది ఇది వెరీ బిగ్ క్వశ్చన్. తర్వాత రెండవది ఏంటంటే టెస్లాకు ఉన్న అడ్వాంటేజ్ సూపర్ చార్జర్ నెట్వర్క్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఛార్జింగ్. మీకు పెట్రోల్ బంక్ అంటే ఎక్కడక్కడ దొరుకుతుంది. ఇప్పుడు గ్యాస్ కార్లే మనం ఇబ్బందులు పడుతుంటాం. మనం గ్యాస్ కార్లు ఉన్న వాళ్ళు చెప్తుంటారు టైంకు దగ్గరలో గ్యాస్ స్టేషన్ లేకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడు గ్యాస్ స్టేషన్లు పెరిగాయి, అందుకే మన దేశంలో హైబ్రిడ్ కార్లు వస్తున్నాయి. అంటే ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది, పెట్రోల్ కార్, అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్గా అది పెట్రోల్ కార్గా మారిపోతుంది. అలాగే గ్యాస్ పెట్రోల్, ఎందుకంటే ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, హైబ్రిడ్ కార్స్ అంటారు. ఎందుకంటే ఇండియాలో ఉన్న ప్రత్యేకత మనకున్న ఛార్జర్ నెట్వర్క్ చాలా తక్కువ ఛార్జింగ్ నెట్వర్క్. సో ఇప్పుడు టెస్లాకు ఉన్నదంటే టోటల్గా 70,000 ఛార్జర్ స్టేషన్స్ ఉన్నాయి. వాటి సూపర్ ఛార్జర్ స్టేషన్స్ అంటారు. అంటే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అవడమే కాదు, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. సో చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ కాకపోతే మనకు నోకియా డబ్బా ఫోన్ ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ కానప్పుడు అది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు ఉండేది నాకు. ఇప్పుడు ఐఫోన్ వాడుతున్న పరిస్థితి ఏంటి, అది 5-6 గంటల్లో ఛార్జింగ్ అయిపోతుంది. అందువల్ల ఒక లగ్జరీకి పోతే దాంతో వచ్చే ఇబ్బంది కూడా అదే. సో దీంతో ఇబ్బంది ఏంటి అంటే సూపర్ ఛార్జర్. ఇండియాలో ఉన్న ఆ సూపర్ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటివరకు లేవు. మీకు టోటల్గా 70,000 ఉంటే అందులో 30,000 సూపర్ ఛార్జింగ్ స్టేషన్స్ అంటే వేగంగా ఛార్జ్ అయ్యేవి అమెరికాలోనే ఉన్నాయి. చైనాలోనే 2,000 ఉన్నాయి. మంత్కు ఇయర్లీ 6.5 లక్షల కార్లు అమ్మే చోట మీకు యూరోప్లో 1,000 ఉన్నాయి. ఇండియాలో లేవు, మీడియాలో అంచనా ప్రకారం చెప్తున్నారు. సో అందువల్ల టెస్లాకున్న 2 ప్రత్యేకతలు, దాని ప్రైస్ ఎక్కువ ఉన్నా ఎందుకు కొంటున్నారంటే ఒకటి అటానమస్ క్యారెక్టర్, అది ఇండియాలో లేదు, ఇతర సమీప భవిష్యత్తులో వచ్చే అవకాశం లేదు. మన రోడ్ కండిషన్స్ కూడా అందుకు అనుమతించవు, మన ట్రాఫిక్ కండిషన్స్ కూడా అందుకు అనుమతించవు. మీకు అమెరికన్ రోడ్లపైన ఇంత రష్ ఉండదు మన రోడ్లపైన ఉన్నట్లు.
ఇంత అన్ప్రెడిక్టబుల్గా అమెరికన్ రోడ్లు ఉండవు. ఇక రెండవది సూపర్ చార్జర్ నెట్వర్క్ లేదు. మూడవది కాస్ట్ 50 లక్షలు ఎబో, ఇంతమంది చెప్పాను 50 lakh ఎబో కార్లు ఇండియాలో 50,000 అమ్ముతాయి. ఈ 3 ఛాలెంజెస్ ఉన్నాయి కనుకనే నేను మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడే చేయలేను అనేది ఇలాన్ మస్క్ వాదన. మీకు మార్కెట్ టెస్ట్ చేసి నేను అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్కి వస్తానని. కానీ భారత ప్రభుత్వం ఇప్పటిదాకా లేదు, మేక్ ఇన్ ఇండియాలో ఒప్పుకుంటేనే అని. ఇప్పుడు అది ఎలో చేశారు. మరి మేక్ ఇన్ ఇండియాలో చేస్తే చీప్ కూడా అవుతుంది. మీకు ఈ 60%, 100% డ్యూటీ పడదు. ఇండియాలో కంపారిటివ్లీ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ కనుక మీకు చీప్ అయితే అప్పుడు 40 lakhsలో కూడా టెస్లా కార్ రావచ్చు. అందువల్ల ఇట్ ఈజ్ ఏ మీకు అదన్నా చూస్ చేసుకోవాలి. ఇండియాలో హై కాస్ట్ కార్లకు డిమాండ్ తక్కువ, కాదనుకుంటే కాస్ట్ తగ్గాలి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక ఫైనల్గా గత 3.5 ఏళ్లుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు సార్. జెలెన్స్కీకి ఒక ఆఫర్ ఇచ్చారు, లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే మాస్కోపై దాడి చేయగలుగుతావా అని చెప్పి జెలెన్స్కీని ట్రంప్ అడిగారట సార్. ఏంటి సార్, ట్రంప్ రష్యాపై దాడికి ప్లాన్ చేస్తూ ఉన్నారా? జెలెన్స్కీ అంత సాహసం చేయగలుగుతారా? అంటే July 4th రోజు ట్రంప్ జెలెన్స్కీతో అంటే పుటిన్తో మాట్లాడిన 1 డేకు ఇది ఫైనాన్షియల్ టైమ్స్లో ఈ కథనం వచ్చింది. ఫైనాన్షియల్ టైమ్స్ ఈజ్ అన్ హైలీ రెస్పెక్టెడ్ డైలీ. సో ఈ మాస్కోపై దాడి చేయగలవా అని అనడంతో పాటు అదే సమయంలో ఇంకో మాట కూడా అన్నాడు. అంటే ట్రంప్ ఒక డ్యూయల్ పోస్టరింగ్ చేస్తున్నాడు. ఒకవైపు ఏమో మాస్కోపై దాడి చేయగలవా అని అడిగాడు. చేయగలను, మీరు కనుక నాకు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇస్తే అని జెలెన్స్కీ చెప్పాడు. ఆల్రెడీ మీకు ప్యాట్రియాట్ మిసైల్స్, ఇది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అంటే శత్రుదేశం మనపైన మిసైల్స్తో దాడి చేసినా, ఫైటర్ జెట్లతో దాడి చేసినా ఆపగలిగేదాన్ని ఎయిర్ డిఫెన్స్ అంటారు. మనం ఇటీవల ఆపరేషన్ సింధు టైంలో S-400 రష్యన్ మేడ్ ఎయిర్ డిఫెన్స్ వాడాం, ఆకాష్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ వాడాం. సో అలాంటిది ప్యాట్రియాట్ మిసైల్ షీల్డ్ ఆల్రెడీ మీకు ఉక్రెయిన్కు పంపిస్తున్నాడు. దాంతోపాటు లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా ఇస్తామని. ఇంకా లేట్ అవుతుందని యూరప్తో, నాటోతో చెప్పింది అంటే అమెరికాలో ప్రొడక్షన్ చేసి మీకు పంపిస్తాం, ఈలోగా మీ దేశాల్లో నాటోలో ఉన్న యూరోపియన్ కంట్రీస్ వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మొదలు ఉక్రెయిన్కి పంపిస్తాయి. తర్వాత అమెరికా వాళ్ళు ఇచ్చాక మళ్ళీ దాన్ని రిప్లెనిష్, దాన్ని ఖాళీ అయిన ఆయుధ భండాగారాన్ని నింపుకుంటాయి. సో అంత ఎమర్జెన్సీగా ఆయుధాలని ఉక్రెయిన్కి పంపిస్తున్నాడు. సో ఇది చూస్తే ఏమనిపిస్తుంది, మాస్కో పైన దాడి చేయగలవా అంటున్నాడు, ప్యాట్రియాట్ మిసైల్ పంపుతున్నాడు, నాటో సెక్రటరీ జనరల్ పక్కన పెట్టుకుని మాట్లాడాడు, ఇమీడియట్గా మీరు ఆ యూరప్ నుంచి ఆయుధాలు పంపించండి అంటున్నాడు, భారీ ఎత్తున ఉక్రెయిన్ ఆర్మ్ చేస్తున్నాడు. దాంతో జెలెన్స్కీ ఆనందాన్ని వ్యక్తం కూడా చేశాడు. ఇవన్నీ చూస్తే మాస్కో పైన అటాక్ చేస్తావా అనే అభిప్రాయం కలుగుతుంది. కానీ వెంటనే ఏమన్నాడు, మనం ఇచ్చిన ఆయుధాలతో ఉక్రెయిన్ దుస్సాహసానికి ఏమైనా పాల్పడుతుందా, యుద్ధ భూమిలో గెలవాలనే ఆలోచన ఏమైనా చేస్తుందా అని కూడా అన్నాడు. అంటే ఉక్రెయిన్ పీస్ ఒప్పుకోకుండా మారిపోతుందా, మనం ఇచ్చిన ఆయుధాలతో దుస్సాహసానికి పోయి అసలు పీస్కి నేను ఒప్పుకొని అంటాడా అని కూడా బహిరంగంగా వ్యక్తం చేశాడు ట్రంప్ అనుమానం. దానికి నాటో సెక్రటరీ జనరల్ అలాంటిది ఏమీ లేదు, ఉక్రెయిన్ వాంట్స్ పీస్, ఇది ఉక్రెయిన్ రక్షణ ఆత్మరక్షణ కొరకే అని చెప్పాడు. సో అందువల్ల ట్రంప్ ఒకవైపేమో పీస్ కావాలంటున్నాడు, మరొక వైపేమో వార్ పోస్టరింగ్ చేస్తున్నాడు. ఈ రెండు కలిపితే అర్థం ఏంటి? సో ట్రంప్ ఆయుధాలు ఇచ్చేది రష్యా పైన గెలవటానికి కాదు, రష్యాను ఒప్పించటానికి, చర్చలకు, ఒప్పందానికి. దీన్నే మ్యాక్సిమం ప్రెషర్ టాక్టిక్స్ అంటాడు. ఇరాన్పై కూడా అదే చేశాడు కదా, ఇరాన్పై దాడి చేశాడు భయంకరంగా, మళ్ళీ వెంటనే ఇరాన్తో చర్చలను మొదలుపెట్టాడు. చర్చలు జరుగుతున్న సమయంలో 5 రౌండ్లు జరిగి 6వ రౌండ్ మొదలవుతుంటే ఒమన్లో అటాక్ చేశారు, చేది మళ్ళీ ఇప్పుడు చర్చలకు రెడీ అంటున్నాడు. సో అందువల్ల ట్రంప్ ఇచ్చే సాయము యుద్ధ భూమిలో రష్యాను పైన ఉక్రెయిన్ విజయం సాధించడానికి కాదు, కేవలం రష్యాను ఒప్పించడానికి, భయపెట్టించడానికి. కానీ రష్యా భయపడుతుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ మాస్కోను అటాక్ చేయగలవా ట్రంప్ అడిగాడు అంటే దానికి రష్యన్ ఫార్మర్ ప్రెసిడెంట్ డిమిట్రీ మెద్వెదేవ్, ఈయన పుటిన్కి అడ్వైజరు, ఆయన ఓపెన్గా చెప్పాడు ట్రంప్ థియేట్రికల్ అల్టిమేటం అన్నాడు. ఇదొక సినిమా పక్కీలో అల్టిమేటం ఇస్తున్నాడు అంటూ ప్రపంచము ఏమి జరుగుతుందో అని హడలెత్తిపోతుంది. రష్యా డజంట్ కేర్ అన్నాడు, మేము మాత్రం కేర్ కూడా ఏమో అన్నాడు. సో అందువల్ల
ఇప్పుడు ఇది ఏదో మాస్కో పైన ఉక్రెయిన్ దాడి చేస్తుందని, దాడి చేసేందుకు అమెరికా యూరప్ ఆయుధాలు ఇస్తుందని అనుకోను. కేవలం పుటిన్ పైన మ్యాక్సిమం ప్రెషర్ పెట్టి ఆయనను డీల్కి ఒప్పించేటువంటి క్రమం. ఎందుకంటే మాస్కో పైన దాడి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా మళ్ళీ పుటిన్ దానికి కౌంటర్ అటాక్ చేస్తే ఇది ఒక రీజనల్ వార్గా, లార్జర్ వార్గా మారిపోతుంది కదా.